ప్రేక్షకులకు నమస్కారం అండి. తల్లిదండ్రులు పిల్లలు ఆకలి పెరగట్లేదు, మా పిల్లలు అన్నం సరిగ్గా తినట్లేదు, ఇవాళ పిల్లలు నిజంగానే సరిగ్గా తినట్లేదు, ఇవాళే కాదు ఎప్పుడూ ఉంది ఆ ఇబ్బంది. ఎత్తుకుని ఏదో ఆ మొక్కలు చూపించడం, వాటిని చూపించడం, ఆ కుక్కను చూపించడం, ఆ కాకిని చూపించడం, ఇలాగ వాళ్ళని రకరకాలుగా మరపెట్టి ఎప్పుడైనా స్కూటర్స్ ఉంటే ఆ స్కూటర్ల మీద కూర్చోబెట్టడం, ఏదో రకంగా ఆ తల్లి చాలా కష్టపడి ఆ పిల్లలకి అన్నం తినిపించడం అది జరుగుతూ ఉంటుంది. అలాగే ఎక్కువ ఆటల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు సరిగ్గా అన్నం తినకుండా ఆటలే ఎక్కువ ఆడుతూ ఉంటారు. వాళ్ళు ఇంటికి వచ్చాక అప్పుడు ఆకలి అవుతుందంటే అనొచ్చు. అందుకేంటంటే మీరు మీ పిల్లవాడు సరిగ్గా తినట్లేదు అన్నప్పుడు ఏమవుతుందంటే అజీర్ణమైన ఉండొచ్చు, లేకపోతే వాడికి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. ఈ రెండు కారణాలు. ఈ రెండు కారణాలకి కూడా చక్కని పరిష్కారం మా దగ్గర ఉందండి. ఎపిటైజర్. ఇది పుల్ల పుల్లగా ఉప్పుగా చాలా చక్కగా ఉంటుంది. పిల్లలు చప్పలించమంటే బ్రహ్మాండంగా చప్పలింతారు. కొంచెం ఘాటుగా ఉంటుంది అంతే. ఇది చప్పలించడం వల్ల ఏమవుతుందంటే మీరు ఒక గంట ముందర వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ముందర ఇవ్వండి, లేదంటే ఆహారం తిన్న అరగంటకి ఇవ్వండి. మళ్ళీ పడుకున్నప్పుడు నాకు ఆకలి అవుతుంది ఏదో పెట్టు అని అడుగుతాడనమాట. అంత చక్కగా తిన్న ఆహారాన్ని అరిగించేసి ఆకలి పెంచాలి మీ పిల్లలకంటే కనుక నెంబర్ 1 మెడిసిన్ అండి. చాలా చక్కగా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఎపిటైజ్ అంటే వాళ్ళ ఆకలి అనేది పెరిగిందో, వాళ్ళు తిన్న ఆహారం చక్కగా పూర్తిగా అరిగిపోయిందో, ఆ పిల్లవాడి ఎదుగుదల కూడా బాగుంటుందండి. నేను అంతక్రితం నా వీడియోలో చేశా, కాయ పోషక యోగా అని, పిల్లలకి బాగా పనిచేస్తుంది. ఈ ఎపిటైజర్ అనేది అది కాంబినేషన్ అనమాట అండి. ఈ రెండు ఇచ్చుకున్నారనుకోండి మీ పిల్లలకి, ఇది వద్దన్నా కూడా తింటారు. ఉప్పుగా పుల్ల పుల్లగా తగులుతుంది కదా, 4 రోజులు తిన్న తర్వాత వాళ్ళే అడిగి మరీ తీసుకుంటారనమాట. తీసుకుని తింటారు. ఎప్పుడైతే ఇది తిన్నారో మీ ఆహారం అంటే పిల్లలు తిన్న ఆహారం చక్కగా అరిగిపోయిందో, ఆకలి పెరిగిందో, వాళ్ళు హుషారుగా కూడా ఉంటారు. దానికి సాయం ఏంటంటే మా కాయ పోషక యోగా అని చెప్పాను కదండి. ఆ కాయ పోషక యోగా, ఈ ఎపిటైజరు రెండు కాంబినేషన్లో వాడుకున్నారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చక్కగా భోంచేస్తారు, వెళ్ళిపోతారు. అదేవిధంగా మీరు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే, పిల్లవాడు పేసి పెడుతున్నాడు, అన్నం తినట్లేదు కాబట్టి వాడికి ఫోన్ ఇచ్చేస్తే తినేస్తాడు, వాడికి ఏదో టీవీ చూపిస్తే తినేస్తాడు అని ఏం చేస్తున్నారంటే టీవీ దగ్గర కూర్చోబెట్టడం, లేకపోతే వాడి చేతిలో రిమోట్ పెట్టి టీవీ చూడమంటాం, లేకపోతే ఫోన్ పెట్టేటోడికి వాళ్ళు ఫోన్ చూస్తా వాళ్ళు ఏం పెడుతున్నారో తెలియకుండా అమ్మ ఎక్కువ పెడుతుంది అనుకోండి, నాన్నగారు ఎప్పుడైనా పెట్టచ్చు. ఆ తల్లి ఏం తినిపిందో తెలియక, తల్లికి ఆటోమేటిక్గా పిల్లల మీద ప్రేమ ఉంటుంది కాబట్టి అతిగా పెట్టడం వల్ల వీళ్ళు తినేస్తున్నారు. ఎందుకు తింటున్నారంటే ఫోన్ చూస్తా ఆడు ఏం తింటున్నాడో కూడా ఆడికే తెలియదు. ఆడు మజ్జిగ అన్నం తింటున్నాడా, కూర అన్నం తింటున్నాడా, పచ్చదన్నం తింటున్నాడా, ఎన్వి తింటున్నాడా, వెజ్ తింటున్నాడో కూడా వాడికి తెలియదు. ఎటువంటి సెన్స్ లేకుండా, అంటే వాడు నేను ఏం చేస్తున్నాను అనేది కూడా ఆడికి తెలియకుండా ఆ ధ్యానం అంతా, ఆ దృష్టి అంతా ఆ ఫోన్ మీద టీవీ మీద ఉండిపోయి తినడం వల్ల కూడా అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్లు వస్తాయండి. అందుచేత తల్లిదండ్రులు ఏంటంటే, ఇదే మాట నేను అనేక వీడియోల్లో చెప్తున్నాను, చాలాసార్లు చెప్పాను, మీరు తిట్టుకున్నా పర్వాలేదు, మళ్ళీ చెప్తానే ఉంటాను. ఎందుకంటే వాళ్ళు భావి భారత పౌరులు. ఆ పిల్లలు వాళ్ళని ఆరోగ్యంగా, హెల్తీగా, గట్టిగా పెంచారనుకోండి, బలంగా, వాళ్ళకి అనారోగ్యం రాకపోతే మీకు ఆనందంగా ఉంటుంది. అదర్వైజు పిల్లలు అనారోగ్యంగా ఉంటే తల్లిదండ్రులకి మనశ్శాంతి ఉండదు. 24 గంటలు అయ్యో మా పిల్ల ఇలా ఉన్నారని వాళ్ళకి హాస్పిటల్స్ తిప్పడం, మందులు మింగించడం, ఇవన్నీ కంటిన్యూగా ఉంటాయన్నమాట. అలా లేకుండా వాళ్ళకి ఇమ్యూనిటీ పెరిగి చక్కగా ఆహారం తిని మినరల్ డెఫిషియన్సీ లేకుండా ఉండాలని ఉంటే, నేను ముందు వీడియోలో చెప్పిన, ఇదివరకటి వీడియోలో చెప్పిన ఆ కాయ పోషక యోగా, ఈ ఎపిటైజరు, ఈ రెండు కాంబినేషన్లో మీరు మీ పిల్లలకి వాడుకోండి. ఎంత మంచి రిజల్ట్ వచ్చి వాళ్ళు చక్కగా హుషారుగా ఉండి ఆడుకుంటున్నారా లేదా, వాళ్ళు చదవడం అది కూడా పెర్ఫెక్ట్గా చదువుతున్నారా లేదా, అలాగే వాళ్ళకి అసహనం అనేది, ఇరిటేషన్ అనేది, కోపం అనేది తగ్గింది లేదా అని అబ్జర్వ్ చేస్తూ ఉంటే, మీలో మీరు కౌన్సిలింగ్ కింద వాళ్ళకి పిల్లలకి చెప్తూ ఉంటే చక్కగా మీ మాటిని వాళ్ళలో డిఫరెన్స్ అనేది మీకు తెలిసిపోతుంది ఈజీగా. ఎప్పుడైతే వాళ్ళకి ఇండైజెషన్ ఉండటం, మోషన్ సరిగ్గా అవ్వకపోవటం, లేకపోతే గ్రోత్ బాగోకపోవటం, బ్రెయిన్కి ఆక్సిజన్ సరిపోకపోవటం, ఎముకల్లో బలం లేకపోవటం, మజిల్లో బలం లేకపోవటం, అన్నిటికీ కారణం ఏంటి అంటే మినరల్ డెఫిషియన్సీ కానీ ఇండైజెషన్. ఇటువంటివి ఉండటం వల్ల పిల్లలు చాలా అనీజీగా, చిరాగ్గా ఉంటారనమాట. మీరు ఏం చేస్తారంటే
ఈ కాంబినేషన్లో కనుక కొన్నాళ్ళు వాడుకుంటే, కొంతమంది 3 నెలలు వాడతారు, 2 నెలలు. మా అబ్బాయి అలాగే ఉన్నాడండి, ఎదగలేదు. 2, 3 నెలలకు ఎదిగిపోతే ఏముందండి, అది మిరకిల్లే అవుతుంది. అలా కాదు, మీరు కంటిన్యూగా ఒక 6 నెలలు, సంవత్సరం వాడుకుని గ్రోత్ బాగుంది, ఆడికి బోన్స్ అన్నీ బాగున్నాయి, గట్టిగా ఉన్నాడు, బాగున్నాడు, కొన్నాళ్ళు మానేసి మళ్ళీ మధ్య మధ్యన వాడుకోవటమే. వాళ్ళు ఎదిగే స్థితి ఎక్కడ దాకా ఉంది. ఆడపిల్లలు అయితే 18 నుంచి 20 ఏళ్ళు, మా పిల్లలు అయితే 21, 22 దాకా కూడా ఎదుగుతారు. ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు ఒక్క విషయం జ్ఞాపకించుకోవాలండి, పిల్లలు ఎక్కువసేపు ఆడుకోవాలి, అలాగే వాళ్ళు కనీసం 8 నుంచి 9 గంటలు నిద్రపోవాలి హ్యాపీగా. ఈ 2 విషయాలు చాలా ఇంట్రెస్ట్గా జాగ్రత్తగా చూసుకోండి. ఎంతసేపు చదువు చదువు చదువు, ట్యూషను, హోంవర్క్, చదువు, అలాగ వాళ్ళ జీవితాన్ని చిదిమేస్తున్నారేమో అనిపిస్తుంది అనమాట. అలా కాకుండా రోజు ఒక 2 గంటలు, గంటన్నర ఆడించండి. లేకపోతే ఏదో ఒక రకమైన గేము, స్పోర్టు, లేకపోతే వ్యాయామం, దాంట్లో తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ తీసుకుని చేయించాలి వాళ్ళ చేత. చేయించి ఎప్పుడైతే అలసిపోయారో అప్పుడు పడుకోబెట్టండి శుభ్రంగా. వాళ్ళు 7-8 గంటలు పడుకున్నాక లేపి ఒక గంట చదివించినా కూడా వాళ్ళకి ఈ ఆడిన టైం అంతా కలిసి వచ్చేస్తుంది. ఎందుకంటే వాడు ఎప్పుడైతే పెర్ఫెక్ట్గా శరీరం అలసిపోయింది, తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాడు, మనస్సు హ్యాపీగా ఉంది, బ్రెయిన్ బాగుంది, ఆ టైంలో లేపి చదివించారనుకోండి, వాడి గ్రాస్పింగ్ పవర్ విపరీతంగా పెరుగుతుందన్నమాట. ఈ 2 పనులు చేయించడం వల్ల. ఒకటి గేమ్స్, రెండోది విశ్రాంతి. ఈ 2 ఎప్పుడైతే ఇచ్చారో, ఇక్కడ మెడిసిన్ సపోర్ట్ అనేది ఏది ఇచ్చారో, ఇది మెడిసిన్ కూడా కాదండి, ఓన్లీ సప్లిమెంట్స్ కింద వస్తాయి. ఈ సప్లిమెంట్స్ సపోర్ట్ అనేది ఏది ఇచ్చారో, మీరు ఎప్పుడైతే ఇచ్చారో, వాళ్ళు చక్కగా ఎదిగి, మానసికంగా, శారీరకంగా ఎదిగి, ప్రశాంతంగా ఉండి, చదువు కూడా చక్కగా వస్తుంది అనమాట. అప్పుడు మీరు ఎంతసేపు ఏమనుకుంటారంటే, మా పిల్లడు ఎక్కువసేపు చదివేస్తే ఎక్కువ వచ్చేస్తుంది అనుకుంటారు. కాదండి, వాళ్ళు జ్ఞాపక శక్తి లేనప్పుడు ఎన్ని గంటలు చదివినా ఒకటే. చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మా అబ్బాయికి అసలు జ్ఞాపక శక్తి లేదు, 10 సార్లు చదివినా సరే నిమిషంలో మర్చిపోతాడు. ఎంత టెన్షన్ వాడు. ఎందుకంటే ఎప్పుడైతే శారీరకమైన అలసట లేదో, మానసికమైన అలసట రాదాడికి. ఆడుకున్న పిల్లవాడు చూడండి, శుభ్రంగా గుర్రు పెట్టి పిల్లలు కూడా ఉంటారు ఎక్కువ ఆడేసినప్పుడు, అలసిపోయినప్పుడు. అంత చిన్నతనంలోనే వీళ్ళేంటి గుర్రు పడుతున్నారని అనుకుంటాం, కానీ వాడు విపరీతంగా అలసిపోయాడు అనమాట. అలసిపోవడం వల్ల అంత బాగా నిద్రపోయారు వాళ్ళు. ఆ నిద్ర ఎప్పుడైతే వాళ్ళకి సౌండ్ స్లీప్ వచ్చిందో, వాళ్ళు లేచిరోడికి వాళ్ళు చాలా ఫ్రెష్గా ఉండటం వల్ల అప్పుడు చదివిస్తే పొద్దుటే ఎర్లీ మార్నింగ్ చక్కగా చదువుకుంటారు వాళ్ళు. బ్రహ్మాండమైన జ్ఞాపక శక్తి ఉందండి. ఇన్ని రకాలైన ఉపయోగాలు ఈ సప్లిమెంట్ల వల్ల ఉంటాయన్నమాట. ఓకేనండి, నమస్కారం.